హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ అంక సౌమ్య. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయంతో పాటు తీసుకుంటున్న జాగ్రత్తలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎవరైతే ప్రత్యేక దర్శనాలు చేసుకుంటూ ఈ వేసవి సెలవుల్ని టీటీడీకి వినియోగించుకుంటున్నారో, అలాగే వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఇప్పుడు సెలవుల్ని టీటీడీకి అంకితం చేస్తున్నారు, అలాంటి వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు అధికారులు. సో అది బ్రేకింగ్ న్యూస్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం తిరుమలలో తీసుకుంటున్న జాగ్రత్తలు అవ్వచ్చు, అలాగే ఈ వేసవి సెలవుల కారణంగా ఎండలు ఎంత దారుణంగా ఉన్న నేపథ్యంలో గానీ ప్రజలు మాత్రం వచ్చి దర్శనం చేసుకునే పరిస్థితులు అయితే ఎక్కడా కూడా తగ్గట్లేదు. సో రోజుకి మామూలుగా నడుస్తున్న దానికంటే 15,000 మంది ఎక్స్ట్రాగా కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్న నేపథ్యంలో అధికారులు అయితే మెయిన్ గా ఎవరైతే ఈ క్యూ లైన్ లో ఉండి ఫ్రీ దర్శనాలు అవి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో సామాన్య ప్రజలపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నట్టుగా, ఎంతమంది పెరిగినా కూడా వాళ్ళ కోసం ప్రత్యేకమైన షెడ్లు వేస్తున్నట్లుగా, అలాగే ఎప్పటికప్పుడు నీళ్ల సరఫరా ఉండేలా చూసుకుంటున్నట్లుగా అయితే ఇక్కడ మనకి బ్రేకింగ్ న్యూస్ లో తెలుస్తుంది. సో తిరుమలలో ఇక్కడ మనం ప్రత్యేకంగా చూసుకుంటే తిరుమలలో ఇవాళ కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు వైకుంఠంలో ఉండే క్యూలు గానీ లేదా నారాయణగిరి ఉద్యానవనంలో వేసిన షెడ్లు గానీ ఎప్పటికప్పుడు నిండుగా కనిపిస్తున్న నేపథ్యంలో 24 గంటలు కూడా పర్యవేక్షణలో ఉంచి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు టీటీడీ అధికారులు. అండ్ దీని గురించి ప్రత్యేకంగా రాసుకుంటూ వస్తూ 79,000 మంది పైగానే ఒక్క రోజుకు వచ్చి దర్శనాన్ని అయితే చేసుకుంటున్నారు. అండ్ ఇందులో ప్రత్యేకంగా బ్రేక్ దర్శనాలతో పాటు మిగతా సామాన్య ప్రజలు వచ్చే ఫ్రీ దర్శనాన్ని కూడా మేము చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో, అలాగే ఆ లైన్ లో వారు ఇబ్బంది పడకుండా 24 గంటల్లో అయ్యే దర్శనాలన్నింటిలో కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రత్యేకంగా అయితే ఇక్కడ చెప్పుకొస్తున్నారు. అండ్ దాంతో పాటు భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని టైం మేనేజ్మెంట్ పై కూడా దృష్టి సారిస్తున్నట్లుగా అయితే ప్రత్యేకంగా టీటీడీ అధికారులు చెప్పుకొస్తున్నారు. సో తిరుమలలో తీసుకుంటున్న ఈ జాగ్రత్తల వల్ల భక్తుల రద్దీ ఎంత పెరిగినప్పటికీ కూడా, అలాగే వేసవి సెలవుల్లో ముఖ్యంగా ఫ్యామిలీతో సహా వచ్చే పరిస్థితుల్లో నెలకొంటున్న నేపథ్యంలో చిన్నవారి దగ్గర నుంచి అలాగే వృద్ధుల వరకు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ఆ క్యూ లైన్స్ కూడా కరెక్ట్ గా పాటించేలా ఏదైతే ఒక స్కెడ్యూల్ ప్రకారం అనుకుంటున్నారో అండ్ అనుకున్న టైం కంటే కూడా ముందే దర్శనాలు జరిగే విధంగా అయితే ప్రస్తుతం తిరుమలలో ఎంచుకుంటున్న నియమాలు కానీ అన్ని కూడా కరెక్ట్ గా అవుతున్నాయని చెప్పేసి అధికారులు ప్రత్యేకంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ వేసవిలో ఇంకా ఎక్కువగా రద్దీ పెరిగే అవకాశం ఇంకా ముందు ఉంది. సో ఇది జూలై నెల వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని, పిల్లలకి మళ్ళీ తిరిగి స్కూల్ ఓపెన్ చేసేంత వరకు కూడా ఈ రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రస్తుతం అయితే అంచనా వేస్తున్నారు. మరి ఇంకా ఎవరైనా సరే వెళ్ళాలనుకున్నా సరే ఈ టైంలో వెళ్ళడానికి ఉన్న ఏవైతే మెయిన్ వేసవిలో భయపడకుండా ఉండడానికి ఈ సెలవుల్ని వినియోగించుకోవడానికి కూడా ఎక్కువగా వెళ్లే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పిల్లలకి కానీ పెద్దవారికి కానీ తల్లిదండ్రులు కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా వచ్చే తరుణంలో జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది పెరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం అనేది ఖచ్చితంగా టీటీడీ ఇలాంటి విషయాలు ముందంజలో ఉంటుందని ప్రజలు కూడా కొనియాడుతున్నారు. మరి తిరుమలపై వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలపై మీరు ఆల్రెడీ టీటీడీకి వెళ్ళి ఉంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వెళ్ళాలనుకుంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.